ఓం లక్ష్మీదేవి నమః. మనం వరలక్ష్మి వ్రతం పూజ కోసం ముందుగానే చేసుకోవాల్సిన ఏర్పాట్లేంటో ఈ వీడియో తెలియజేస్తా అండి. కావాల్సిన అన్ని ఏర్పాట్లను మనం ముందుగానే చేసి పెట్టుకుంటే మనం పూజ కూర్చున్న తర్వాత లెగవకూడదు కాబట్టి పూజ అంతా కూడా తేలికగా సులభంగా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చండి. అయితే మనం ముందుగా ఏంటంటే ఈ ప్రసాదాలకు కావాల్సినవన్నీ ముందు రోజే మనకి ఏమేమి కావాలో స్నానం చేసి ముందు రోజు సాయంత్రమే నైట్ స్నానం చేసి ఈ ప్రసాదాలకు కావాల్సిన అన్నిటిని నానబెట్టుకోవచ్చు. అంటే మినప్పప్పు ఇలాంటివి ఉంటాయి కదండి, మన శనగలు ఇవన్నీ అయితే నానబెట్టుకోవచ్చు. తర్వాత మనం ఉదయాన్నే లేవగానే స్నానం చేసేసి మనం ప్రసాదాలన్నీ నైవేద్యాలన్నీ తయారు చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి మనం ముందుగా గుమ్మానికి అయితే చక్కగా అలంకరణ చేసుకోవాలి. అంటే పసుపు కుంకుమ రాసి చక్కగా ముగ్గులనేది వేసుకొని అమ్మవారికి ఆహ్వానం పలుకుతాం. మనతో గడపకి చక్కగా అలంకరణ చేసుకోవాలండి. ఇంకా గుమ్మానికి మామిడి తోరణం అనేది కట్టుకోవాలి. ఈ విధంగా మనం ఉదయం వేళల్లో బయట బయటికైతే ఇలా శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత మనం పూజా మందిరంలో ఇంకా పూజకు కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలండి. ఇవన్నీ ఏంటంటే మనం తెల్లవారుజామున లేచి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి పూజ అనేది త్వరగా అవుతుంది. ఇంకా ప్రశాంతంగా కూడా చేసుకోగలుగుతాము. ఇంకా ముందు రోజు నైటే మనం ప్రసాదాలు చేసుకుంటాం కాబట్టి మనం పొయ్యి దగ్గర కూడా మనం ప్రసాదాలు చేసుకునే ప్లేస్ అంతా కూడా శుభ్రంగా చేసి పెట్టుకోవాలండి. పొయ్యి కూడా చక్కగా అలంకరణ చేసుకోవాలండి. పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని ఇంకా మనం తర్వాత కలశానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకుందాము. ఇంకా కలశానికి అంటే కొబ్బరికాయని అలంకరించుకోవడము, ఇంకా బ్లౌజ్ పీస్ ఫోల్డింగు ఇవన్నీ అయితే ముందుగానే చేసి పెట్టుకోవాలండి. ఇంకా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ చక్కగా పసుపుతో అలంకరణ అనేది చేసుకోవాలి. అలంకరణ చేసుకొని అక్కడ ఇంకా బియ్యపిండితో ముగ్గు అనేది వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ అయితే చల్లుకోవాలండి. ఇలా అలంకరణ చేసుకొని వాటిపైన మనం పూజా పీఠను అయితే పెట్టుకోవాలి. ఇంకా పూజా పీఠం కూడా చక్కగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ చల్లుకోవాలండి. ఇంకా వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది తోరాలు. మనం ఈ తోరాలను ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ ఒక దారాన్ని తీసుకొని దానికి 9 పోగులుగా వేసి 9 ముడులు అనేది వేసుకొని ఈ తోరం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ తోరం ఒకటి అమ్మవారికి వచ్చిన ముత్తైదులకని ఇస్తామండి. మీ ఇష్టం, మీరు ఎంతమంది ముత్తైదులకి ఈ తోరాలు ఇవ్వాలనుకుంటే అన్ని తోరాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకే మీరు ముందుగానే ఈ తోరాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తోరం ఇంకా కలశం అండి, కలశం అలంకరణ చేసుకోవాలి. ఇలా పసుపు రాసి బొట్టు అనేది పెట్టుకొని ఉండాలి కలశం కొబ్బరికాయకి. ఇంకా మీరు ఒకవేళ కలశం ఆనవాయితీ లేదు అనుకుంటే ఇదైతే స్కిప్ చేసుకొని మిగిలినదంతా యథావిధిగా మనం వరలక్ష్మి వ్రతం పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీరు అమ్మవారికి ఇవాళ చీర కట్టి అలంకరణ చేయాలనుకుంటే అమ్మవారి ఫేస్ ఉంటే ఆ అలంకరణ కూడా చేసుకోవచ్చండి. మనం ముందు రోజు నైటే అలంకరణ చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారి ఫేస్ అనేది మనం వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకోవచ్చు. ఇలాగైనా చేసుకోవచ్చండి. ఇంకా పూజా పీఠం అనేది ఏర్పాటు చేసుకొని వాటిపైన ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెలు బియ్యం వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి కూడా చక్కగా మీ దగ్గర ఉన్న నగలతో, మీ దగ్గర ఉన్న పుష్పాలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోండి. తర్వాత మనం పసుపు గణపతిని కూడా చేసుకోవాలండి. ఈ పసుపు గణపతిని మీరు విగ్రహం ఉన్న పెట్టుకోవచ్చు, లేదా మనం పసుపుతో చేసిన గణపతిని అయితే పెట్టుకోవచ్చండి. తర్వాత ఏంటంటే మనం కలశాన్ని ఏర్పాటు చేసుకుందాము. కలశం పీట పైన 3 గుప్పెల బియ్యం వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మన కలశం చెంబునైతే అలంకరణ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ కలశం చెంబునైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో వాటర్ అనేది పోసుకొని, స్వచ్ఛమైన వాటర్ అనేది పోసుకొని దాంట్లోకి పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసి ఒక కాయిన్ అనేది వేసుకోవాలి. ఇంకా చాలామంది సువాసన భరితంగా ఉండేటువంటి జవాదు పౌడరు, ఇంకా రోజ్ వాటర్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. మీ ఇష్టం, అవన్నీ వేసుకోవచ్చు. లేకపోయినా పసుపు కుంకుమ గంధము అక్షింతలు కాయిన్ అనేది కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఈ విధంగా మనం కలశం చెంబుకు కూడా ఒక తమలపాకుతో దారం అయితే కట్టి పెట్టుకోవాలి. తర్వాత కలశం మీద మనం
కొబ్బరికాయ అనేది అయితే అలంకరించుకోవాలండి. అలంకరించుకొని బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవాలి. పసుపు గణపతిని చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నామో పీట పైన అక్కడైతే పెట్టుకొని చక్కగా అన్ని అలంకరణలు అనేది చేసుకున్న తర్వాత మనం ఈ పూజ అనేది ప్రారంభించుకోవాలండి. ఇంకా పూజకి కావాల్సిన ఏమేమి వస్తువులో అన్నీ కూడా దగ్గరైతే పెట్టుకోవాలి. అంటే పూజకి కావాల్సిన అగరబత్తులు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, దీపారాజన కుందులు కానివ్వండి, ఇలాంటివన్నీ మీకు పూజకి ఏమేమి కావాలో అవన్నీ వస్తువులు కూడా మీకు దగ్గరలోనే పెట్టుకొని ఈ పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అనేది చేసుకోవాలి. చేసుకొని ఈ పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చండి. నాకు తెలిసి మీరు ఒక లిస్ట్ అనేది రాసుకుంటే ఆ లిస్ట్ ప్రకారం ఏమేమి ఉన్నాయో టిక్ అనేది చేసుకుంటా అన్ని దగ్గర అయితే పెట్టుకోవచ్చు. ఇంకా తాంబూలాలు ఇవ్వడానికి ఏమేమి కావాలో అంటే బ్లౌజ్ పీసులు కానివ్వండి, పసుపు కుంకుమ పక్కలు ఇవన్నీ కూడా దగ్గరైతే పెట్టుకోండి. ఎందుకంటే ముత్తైదువులకి రాగానే వాటన్నిటిని ఇస్తాం కాబట్టి అవి మనం పూజ చేసే ప్లేస్లోనే పెట్టుకుంటున్నాము. ఇంకా మనం అమ్మవారికి కూడా వాయనంగా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన పూజ అనేది ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే మనకి పూజ చాలా త్వరగా అనేది అయిపోతుంది. నేను ఈ విధంగానే ముందుగానే పూజకి కావాల్సిన అన్ని వస్తువులు కూడా పక్కన పెట్టుకొని ఈ పూజ అనేది మొదలు పెట్టుకున్నా అండి. ఓకే అండి, మీకు ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.